సార్ అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఆలోచించి రావణుడు దర్శనం సీతను అపరుచుకుని పోయి అశోకవనంలో పెట్టి ఉంటారు కదా రావణాసుడు. అక్కడ చూడండి అశోకవనంలో సీతమాతను పెట్టింది అని అంత క్లియర్గా చెక్కారు చూడండి. తర్వాత ఆంజనేయ స్వామి లంకకి వెళ్తారు కదా మనం సీతామాతని తీసుకురావడానికి. అప్పుడు ఆంజనేయ స్వామి పైన అటాక్ జరుగుతుంది. అప్పుడు తోకతో కొట్టేది ఆంజనేయ స్వామి రాక్షస్తుంది, కాలుతో తొక్కేది, చేయితో కొట్టేది అంతా చెక్కించి చూపించారు. తర్వాత రావణుని కొడుకు వచ్చి ఇంద్రజిత్ అని. ఇంద్రజిత్ అవును. సో ఇంద్రజిత్ దగ్గర అన్ని అస్త్రాలు ఉంటాయి సార్. ఇంద్రజిత్ రావణుని కొడుకు, రావణాసురుడి ఇంద్రజిత్తుడు. ఇంద్రజిత్ దగ్గర అన్ని అస్త్రాలు ఉంటాయి. అన్ని అస్త్రాలు ఆంజనేయ స్వామి పైన యూజ్ చేస్తాడు. తర్వాత లాస్ట్ లో ఒక అస్త్రం తీస్తాడు, బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మ ఇచ్చిన ఒక అస్త్రం. ఆ అస్త్రం తీసి కొట్టేదానికి పోతాడు సార్. ఆ అస్త్రం ఇడిసేస్తే ఇది బ్రహ్మాండం భస్మం అయిపోతుంది సార్. అందుకని ఆ బ్రహ్మాస్త్రం చూసి చేయలో పెట్టుకుంటారు. లేకుంటే ఆంజనేయ స్వామిని బంధించడానికి అవదు. అక్కడ అస్త్రం చూసి అస్త్రాన్ని ఆంజనేయ స్వామి పట్టుకొని బంధించుకోబడతారు. ఇప్పుడు పోయి ఎదురుగా నిలబడతారు సార్. కొడుకు తీసుకుని పోయి ఆంజనేయ స్వామిని ఎదురుగా నిలబెడతారు. అందరూ సింహాసనం పైన కూర్చొని ఉంటారు సార్. అక్కడ ఆంజనేయ స్వామి కూర్చోడానికి ఏమి ఆ సింహాసనం తోకవే సింహాసనం చేసి కూర్చుంటారు కదా. తోకని రౌండ్గా చుట్టి సింహాసనం లాగా పైన కూర్చుంటారు. ఇది తోకకి అగ్గింటించేది. తర్వాత ఆంజనేయ స్వామి లంక పైన ఎక్కి పూరా లంకా దహనం. ఇదంతా రామాయణ స్టోరీ చెక్కారు సార్. అలాగే అక్కడ నీళ్ళు సముద్రంలో తోకని ఆరించడానికి పోతారు కదా, అప్పుడు గంగమాత ప్రతిష్టాపన కదా అది. అలాగే ఒక బ్రిడ్జ్ కట్టిస్తారు కదా లంక వెళ్ళేదానికి. ఇక్కడ అక్కడ చెక్కించేస్తుంది రామాయణ రామసేతు అంటారు కదా, రామేశ్వర్లో బ్రిడ్జ్. స్టోన్ అంతా మోసుకొని వస్తుంది. తర్వాత ఏం చేయాలి ఇక్కడ రాముడు రాముడికి సింహాసనం చేసి పెట్టింది. తిరుపతి బాలాజీ స్టాచ్యూ చూసారు కదా, ఇక్కడ శ్రీదేవి భూదేవి ఉంటారు కదా, తిరుపతి బాలాజీ స్టాచ్యూ. తర్వాత ఇక్కడ చూడండి విష్ణు టోటల్ 10 అవతారాలు ఉన్నాయి సార్. దశావతారం. మత్స్య, సెకండ్ ఇస్ కూర్మ, వరహ. ఈ పక్క చూడండి నరసింహస్వామి, ఇది వామన అవతారం, రామ పరశురాముడు సార్ ఇద్దరు ఉన్నారు. ఈ పక్క బలరాముడు సార్, ఇక్కడ బలరాముడు. కృష్ణుడు పైన కలికి అవతారం. ఇప్పుడు మనం ఉండేది కలికి గుర్రాల పైన వస్తుందని అప్పుడే చెక్కించి చూపించారు. ఆయన గుర్రంలో వస్తాడా ఇప్పుడు? గుర్రాల పైన వస్తాడు. అంటే కలియుగంతో అంతా మాడికి శూర్పణఖకి ముక్కు కట్ చేసేది లక్ష్మణుడు. తర్వాత సీతామాత ఒక బంగారు జింక చూసి ఉంటుంది కదా సార్, అది నాకు కావాలని అడుగుతుంది కదా సార్, అప్పుడు తీసుకొని వస్తారని మాట ఇచ్చేది. ఆ తర్వాత ఆ జింకను వెన్నెట్టిపోతాడు కదా సార్ రాముడు. ఆ జింక రాక్షస్ లాగా మారిపోతుంది. ఆ బడి రాక్షస రూపం, ఆ బడి జింక రూపం. తర్వాత ఇక్కడ చూడండి ఒక బొమ్మ కనిపిస్తుంది. దీన్ని మకర యాలి అంటారు. మకర యాలి, మకర అంటే ముసలి, యాలి అంటే లయన్. సో ఒక రాజులు అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలి మనం. సో ఇన్ని క్వాలిటీస్ రాజకృష్ణదేవరాయల దగ్గర ఉండేవి. ఏ అంటే సింహం లాగా కాలు దేహం, లయన్ లెగ్, హార్స్ బాడీ లాగా బాడీ స్ట్రెంగ్త్, లయన్ హ్యాండ్ లాగా పంజా చేయి ఉంటాయి కదా, ట్రంక్ వచ్చేసి ఎలిఫెంట్, మౌత్ వచ్చేసి క్రొకడైల్ లాగా, చెవు వచ్చేసి రాబెట్ చెవు లాగా సూక్ష్మంగా, ఐస్ వచ్చేసి క్రొకడైల్ ఐస్ లాగా, నీళ్ళలో ఎంత షార్ప్ ఉంటుంది. ఎక్కడ వచ్చేవి కూడా కనుక్కుంటుంది. ఇవన్నీ క్వాలిటీస్ రాజు దగ్గర ఉండేది. అందుకని ఒరిస్సా రాజుని గజపతి రాయని ఓడిస్తారు. అంటే సకల యుద్ధం నేర్చుకున్నారు మన కృష్ణదేవరాయలు. చిన్న పిల్లాడు ఉండేటప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకుంటారు. 24 సకల యుద్ధం నేర్చుకున్నాము. అన్ని యుద్ధాలు ఎవరు నేర్చుకున్నారు. ఓకే సార్, ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారంటే చిన్న ఇది మ్యాప్ ఇస్తారు, చేసి తర్వాత బిల్డింగ్ కట్టడానికి స్టార్ట్ చేస్తారు. సో విజయనగర కాలంలో ఇలాంటి చిన్న మినియేచర్ చేసేవారు. మినియేచర్ మోడల్ చేసి రాజుకి చూపించేవారు. రాజుకి అది వర్క్ అయితే అప్పుడు టెంపుల్ కట్టేవారు.
ఇది ఈ టెంపుల్ చిన్న మోడల్ మినియేచర్ మోడల్ ఓకే మినియేచర్ మోడల్. సో కింద ఉండే బేస్మెంట్ మేడం ఇది. ఓకే అన్న. ఇదంతా పగోడా స్టైల్, ఇదంతా దీపాలు అంటించేవాళ్ళు. ఇదంతా బ్యాంగిల్స్ కాటన్ పరద వేసేది. ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి సార్ అవునవును, లోపల చిన్న 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 చిన్న. దీనిపైన ఉండేది రూఫ్. ఇవి మ్యూజికల్ పిల్లర్స్. మ్యూజికల్ పిల్లర్స్. దీనిపైన ఉండే రూఫ్, దీనిపైన ఉండేది శిఖరం సార్. ఇలా ఇటుకతో కట్టారు. పైనదంతా పడిపోయింది, సుల్తాన్లంతా అటాక్ చేసి పగలు కొట్టేశారు. దీనిపైన ఉండే కలశం అంతా తీసుకొని పోయినారు. ఇలాంటి 10 ఉన్నాయి సార్. ఇవన్నీ సుల్తాన్ అని చెప్తే వాళ్ళని సంపబుద్ధి అవుతుంది. 10 అవతారాలు ఉన్నాయి. 10 అవతారకి ఒక్కొక్క విష్ణు అవతారం స్థాపించారు. ఈ మండపంలో కూడా చుట్టూ మ్యూజిక్ నువ్వు అమ్మాయి అదిగో అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇది ఒకటి కదన్నా, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి సార్ రాలేదు. పర్లేదునా చెప్పండి. ఇక్కడ ఒక రాయి, ఇక్కడ ఇక్కడ ఒక కార్నర్లో ఒక శిల్పి దగ్గర ఉండేదంతా టాలెంట్ ఇక్కడ చూపించారు. ఒక దాంట్లో 6 బొమ్మ. నాన్న ఎక్కకూడదు నాన్న, దిక్షి అయిపోతాయి నాన్న, దిగు. ఒక దాంట్లో 6 బొమ్మ, 6-in-1 బొమ్మ అంటారు. సో ఇలా చూస్తే ఒక కప్ప, చూడండి ఒక కప్ప నీళ్ళ జంప్ చేస్తూ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది. సో ఇలా చూస్తే ఒక పెద్ద కోతి చిన్న కోతికి చేయి పట్టుకొని పైకి లాగుతున్నట్టు. ఇలా చూస్తే శివలింగం మీద నాగపడగం, ఇది శివలింగం మీద నాగపడగం ఉంటుంది కదా, అలా. సో ఇలా చూస్తే ఒక పెద్ద చింపాంజీ కూర్చున్నట్టు, కూర్చొని చిన్న చింపాంజీకి పాలిస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా చూస్తే ఆంజనేయ స్వామి లంకకి వెళ్తున్నట్టు, ఎగురుతున్నట్టు, 2 కాళ్ళు, వెనక తోక, బాడీ, చెయ్యి, ఫేస్. ఇలా చూస్తే స్నేక్ మూవ్ అవుతున్నట్టు. ఒక్క దాంట్లో 6 బొమ్మలు చూడొచ్చు. 6-in-1 బొమ్మ అంటారు. ఇది గర్భగుడి అండి. వెళ్ళొచ్చు అన్న లోపలికి. ఇది మీటింగ్ హాల్ మేడం. దీన్ని 100 పిల్లర్ మీటింగ్ హాల్ అంటారు. బట్ 100 పిల్లర్స్ లేవు మేడం దీంట్లో. ఇప్పుడు 80 పిల్లర్స్ మాత్రం మిగిలాయి. 20 స్తంభాలు వెనక పడిపోయినాయి. ఇక్కడంతా రాజుగారు, మంత్రులు అందరూ మీటింగ్ చేసి సమావేశ మండపం. ఇది గర్భగుడి. ఇది శిలాశాసనం మేడం. ఇది అలగన్నడంలో రాశారు. కన్నడ, తెలుగు రెండు మిక్స్ అయ్యేసి రాజుగారి గురించి మొత్తం దీంట్లో రాశారు. ఇది వీళ్ళు విష్ణు ద్వారపాలకులు, జయమల్ల విజయ, గజలక్ష్మి. ఇక్కడంతా విదేశీ వాళ్ళంతా వచ్చేవారు. గుర్రాలు అమ్మేదానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించేవారు. ఇక్కడ నుంచి ముత్యాలు, రత్నాలన్నీ తీసుకెళ్ళడానికి. అప్పట్లో బ్రేక్ డ్యాన్స్ ఉండేది మేడం. ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వలేదు, అప్పట్లో ఉండేదని ఇది చెక్కించి చూపించారు. ఇది డిపార్ట్మెంట్లో నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేది. ఇక్కడ చూడండి, ఇదంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కొత్త రూఫ్ వేశారు మేడం. అదే 1985లో కొత్త రూఫ్, పాత రూఫ్ తీసేసి కొత్త రూఫ్ వేశారు. పిల్లర్ అని చేంజ్ చేయలేదు, పైన రూఫ్ మాత్రం చేంజ్. వీళ్ళంతా విదేశీ వాళ్ళు, ఉంగులు నాట్యం చేసేవాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించారు. పలకులు జయ మళ్ళీ విజయ్ అని, జయ ఉంది, విజయ్ పగలగొట్టేశారు. ఇక్కడ చూడండి ఒక్కొక్క స్తంభంలో కొంచెం. ఇక్కడ డాన్సింగ్ కృష్ణ, బాలకృష్ణుడు డాన్స్ చేసేది. ఇక్కడ వెన్నకృష్ణ వెన్న తింటున్నాడు. తర్వాత అక్కడ 2D లాగా చేశారు. ఇటు నుంచి చూస్తే బాలకృష్ణ మూవ్ అవుతున్నట్టు, ఇటు నుంచి చూస్తే రుక్మిణి బొమ్మ కనిపిస్తుంది, అమ్మవారు. ఇది గర్భగుడి లోపల ఏం లేదు, అలా సైలెంట్గా చేశారు. ప్రదక్షిణ మండపం అండర్ గ్రౌండ్ సిస్టమ్ లాగా. లోపల చీకటి ఉంది, అక్కడ పోయి ఫోటో తీసుకొని వచ్చేది. ప్రదక్షిణ మండపం అది న్యాచురల్ లైట్ పడడానికి
సన్లైట్. ఓకే, ఇప్పుడు క్లౌడీగా ఉంది కాబట్టి మనకు కనిపించదు, లేకపోతేనే కనిపిస్తుంది. మేడం ఇక్కడ చూడండి, ఆ కాలంలో మనం ఆ కాలంలో రాజుగారు దర్శనం తీసుకొని ఇక్కడ చుట్టూ ప్రదక్షించేవారు. ఇక్కడంతా నీళ్ళు నిలబెట్టేవారు. ఇక్కడ టెంపుల్ వాష్ చేసేదానికి ఓకే ఓ సన్లైట్ అక్కడి నుంచి పడితే రిఫ్లెక్షన్ లాగా మారేది. ఓకే లైట్ వెళ్ళొస్తాను మేడం. వెళ్ళేసి వస్తాను. ఓకే ఓకే అన్న. స్వామివారికి ప్రదక్షిణ చేయడానికి పైనుంచి సన్లైట్, వర్షం పడినా కానీ వాటర్ వచ్చేస్తాయి కానీ ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు ఆ సన్లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకా లైట్ అవసరం లేదు నాన్న. దా వచ్చండి, చూసావు సాయి? అప్పట్లో అసలు ఎంత టెక్నాలజీ నాన్న. ఇప్పుడు ఇంజనీర్ అనేది చదువుతున్నారు కానీ లేదు రమ్మ. దర్శనం అయిన తర్వాత వాళ్ళ కుటుంబంతో ఇక్కడ కూర్చున్నవారు. ఓకే, రాజుగారు కూర్చోడానికి సోఫా సెట్ మనం అప్పట్లో చేసింది సోఫా సెట్. ఇదంతా ఆ పక్క ఈ పక్క చూడొచ్చు. అప్పట్లో అంతా అదేనా? చూడండి అక్కడ మేడం, అది మేకప్ చేసుకున్నవారు కదా రాణి గారు. ఇదే సెల్ఫీ లాగా మారిపోయింది మేడం ఇప్పుడు. అదే ప్రతి ఒక్క స్తంభంకి రామాయణ స్టోరీ ఉంది. ఇక్కడ అశోకవనంలో సీతమ్మవారు, అక్కడ రాముడు సీతని ఎరకదానికి పోతారు కదా ఆంజనేయ స్వామి. అప్పుడు రింగ్ ఇస్తారు కదా, అది ఇచ్చేది. తర్వాత సంజీవిని పర్వతం తీసుకొని వచ్చేది లక్ష్మణుని కోసం. సంజీవిని అక్కడ సంజీవిని పర్వతం, లక్ష్మణుడు ఇక్కడ మూర్చిపోయి ఉంటాడు. అవును, ఇక్కడ మూర్చిపోయినాడు, అందుకని సంజీవిని పర్వతం తీసుకొని రాని చెప్తారు కదా. అవునవును, అప్పుడు సంజీవిని పర్వతం తీసుకొని వచ్చేది. అక్కడ ఒక యుద్ధం జరిగేది. అక్కడ మేఘనాథుడు మళ్ళా లక్ష్మణుడు ఇద్దరు యుద్ధం చేస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మేఘనాథుడితో ఉంది. ఈ కుంభకర్ణ స్టాచ్యూ మేడం. కుంభకర్ణ 6 నెలల పనుకున్నవారు 6 నెలలు అదంతా రామాయణ స్టోరీ. ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళిన తర్వాత అక్కడంతా షూటింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. అమ్మవారి శక్తి ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ ఐగిరి నందిని పాట ఉంటుంది, ఇక్కడ తీసింది పాట. శక్తి ఫిలిం అంతా ఇక్కడ తీశారు. అదంతా లక్ష్మీ టెంపుల్ ఇదంతా ఎగ్జాక్ట్ మేడం. అప్పట్లో రాయల్ ఫ్యామిలీ దర్శనం అయిన తర్వాత నుంచి ఎగ్జాక్ట్ విలేజ్కి విజిట్ ఇచ్చి ప్యాలెస్కి వెళ్తాం. ఇదంతా రెస్టింగ్ హాల్ మేడం. ఇలా ఉండేది. ఎన్ని పిల్లర్స్ దొరికిన పిల్లర్స్ మాత్రం నిలబెట్టారు మేడం డిపార్ట్మెంట్ వాళ్ళు. పోయినవన్నీ ఇంకా వెళ్ళిపోయి. ఈ టెంపుల్ది ఇంత ఇంప్లిమేషన్. థ్యాంక్స్ అన్న.